హాయ్ గైస్, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 8వ తరగతి రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్, వనరులు మరియు అభివృద్ధి టెక్స్ట్ బుక్లో మానవ వనరులు చాప్టర్లో నెక్స్ట్ పార్ట్ నేర్చుకుందాము. ఇంతకుముందు భాగంలో మనము జనాభా విస్తరణ ఎలా ఉంది, జన సాంద్రత అంటే ఏమిటి, జన విస్తరణని ప్రభావితం చేసే అంశాలేంటి అన్నది నేర్చుకున్నాం కదా. ఆ వీడియో చూడకపోతే ఇక్కడ ఐకార్డ్లో వీడియోస్ ఇస్తాను చూడండి. ఇవాళ మనము జనాభా మార్పుని, అలాగే జనాభా మార్పును సూచించే కొన్ని నమూనా చిత్రాలని అధ్యయనం చేద్దాం. వీడియో పూర్తిగా చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సరేనా? పాపులేషన్ చేంజ్, జనాభా మార్పు. The population change refers to change in the number of people during a specific time. జనాభా మార్పు అనేది ఒక నిర్దిష్ట సమయంలో మనుషుల సంఖ్యలో వచ్చిన మార్పును సూచిస్తుంది. ఒక నిర్దిష్ట సమయంలో అంటే ఒక నెలలో లేదా ఒక సంవత్సరంలో లేదా ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు, అలా ఒక నిర్దిష్ట సమయంలో అక్కడ ఉన్న మనుష్యుల సంఖ్యలో వచ్చిన మార్పును జనాభా మార్పు సూచిస్తుంది. ద వరల్డ్ పాపులేషన్ హ్యాస్ నాట్ బిన్ స్టేబుల్. ప్రపంచ జనాభా ఎప్పుడు స్థిరంగా లేదు, స్థిరంగా ఉండదు కదా, మారుతూ ఉంటుంది జనాభా అనేది. ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ మ్యానిఫోల్డ్ యాజ్ సీన్ ఇన్ ద ఫిగర్ 6.3y. ఇది చిత్రం 6.3లో చూపినట్లుగా అనేక రెట్లు పెరిగింది. ప్రపంచ జనాభా అనేది ఇక్కడ 6.3 ఫిగర్ ఉంది కదా, ఈ చిత్రంలో చూపినట్టుగా అనేక రెట్లు పెరిగింది. ఇక్కడ చూడండి, 500 BC అంటే క్రీస్తు పూర్వం 500 అప్పుడు జనాభా కేవలం 100 మిలియన్లు. ఆ తర్వాత క్రీస్తు శకం 0 సంవత్సరానికి 170 మిలియన్లు. ఆ తర్వాత 2025కి అది పూర్తిగా 8525 మిలియన్లకు చేరుకుంది. అంటే జనాభా చాలా మార్పు చెందుతూ వచ్చింది, చెప్పాలంటే చాలా పెరుగుతూ వచ్చింది. దిస్ ఈజ్ యాక్చువల్లీ డ్యూ టు చేంజెస్ ఇన్ ద నంబర్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్. వాస్తవానికి ఈ జనన మరణాల సంఖ్యలో వచ్చిన మార్పుల వలన జరుగుతుంది. ఈ జనాభా మార్పు అనేది జనన మరణాల సంఖ్యలో వచ్చిన మార్పుల వల్ల జరుగుతుంది. అంటే జననాలు ఎక్కువ, మరణాలు తక్కువగా ఉన్నాయనుకోండి, అంటే జన్మించే వాళ్ళు ఎక్కువ, మరణించే వాళ్ళు తక్కువ ఉన్నారు అంటే మనకి ఖచ్చితంగా జనాభా పెరుగుతుంది కదా. అలాగే మరణించే వాళ్ళు ఎక్కువ ఉంటే జనాభా తగ్గుతుంది. For an extremely long period of human history, until the 1800s, the world's population grew steadily but slowly. మానవ చరిత్రలో చాలా కాలం పాటు, అనగా క్రీస్తు శకం 1800 వరకు ప్రపంచ జనాభా క్రమంగా నెమ్మదిగా పెరిగింది. క్రీస్తు శకం 1800 వరకు ప్రపంచ జనాభా నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది, క్రమంగానే ఉంది అది పెరుగుదల. లార్జ్ నంబర్స్ ఆఫ్ బేబీస్ వర్ బార్న్. చాలా మంది పెద్ద సంఖ్యలో పిల్లలు జన్మించారు. బట్ దే డైడ్ ఎర్లీ టు. కానీ వారు మరణించింది కూడా ఎక్కువే. ఎక్కువ సంఖ్యలో పిల్లలు జన్మించారు కానీ తక్కువ వయసులోనే మరణాలు కూడా ఎక్కువగానే ఉండేటివి. This was as there were no proper health facilities. ఇలా ఎందుకు జరుగుతుందంటే దానికి ప్రధాన కారణం సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం. ఇలా సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేక చాలామంది జన్మించేవారు కానీ ఎక్కువ మంది చిన్న వయసులోనే మరణించేవారు కూడా. Sufficient food was not available for all the people. అందరికీ సరైన ఆహారం కూడా లభించలేదు, సరిపడా ఆహారం కూడా లభించలేదు ప్రజలందరికీ. ఫార్మర్స్ వర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఎనఫ్
టు మీట్ ద ఫుడ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఆల్ ద పీపుల్. ఆహారాన్ని రైతులు ఉత్పత్తి చేయలేకపోయేవారు. అవసరమైనంతగా ఉత్పత్తి చేయలేకపోయేవాళ్ళు. యాజ్ ఎ రిజల్ట్ దాని మూలంగా ఫలితంగా ద టోటల్ ఇంక్రీజ్ ఇన్ ద పాపులేషన్ వాజ్ వెరీ లో. జనాభా పెరుగుదలలో చాలా తక్కువగా ఉండేది. ఎక్కువ మంది జన్మించేవారు కానీ చనిపోయేవాళ్ళు కాబట్టి జనాభా పెరుగుదలలో కూడా పెద్దగా మార్పు అనేది ఎక్కువగా ఉండేది కాదు. అది తక్కువగానే ఉండేది జనాభా పెరుగుదల. ఇన్ 1804 ద వరల్డ్స్ పాపులేషన్ రీచ్డ్ 1 బిలియన్. 1804 సంవత్సరానికి ప్రపంచ జనాభా 1 బిలియన్ అంటే 100 కోట్లకు చేరుకుంది. 155 years later, in 1959, the world's population reached 3 billion. ఒక 155 సంవత్సరాల తర్వాత అంటే 1959లో ప్రపంచ జనాభా 3 మిలియన్లు అంటే 300 మిలియన్లకు చేరుకుంది. కేవలం 150 సంవత్సరాల్లోనే 100 కోట్ల నుంచి 300 కోట్లకు చేరుకుంది. దిస్ ఈజ్ ఆఫెన్ కాల్డ్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్. అది ఎలా ఉందంటే సడన్గా అలా పెరగడం అనే దాన్ని మనం ఈ పెరుగుదలనే జనాభా విస్ఫోటనం అంటారు. ఉన్నట్టుండి జనాభా పెరిగింది కాబట్టి జనాభా విస్ఫోటనం అంటారు. ఇన్ 1999, 40 years later, ద పాపులేషన్ డబుల్ టు 6 బిలియన్. ఆ తర్వాత 40 ఏళ్ల తర్వాత అంటే 1999 నాటికి జనాభా రెండింతలు పెరిగి 6 బిలియన్లు అంటే 600 కోట్లకు చేరుకుంది. 150 సంవత్సరాల్లో మూడింతలు అయింది అంటే 3 బిలియన్లకు చేరుకుంది. కేవలం మళ్ళీ 40 సంవత్సరాల్లోనే అది 600 కోట్లకు చేరుకుంది, 6 బిలియన్లకు చేరుకుంది. ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ గ్రోత్ వాస్ దట్ with better food supplies and medicine, deaths were reducing, while the number of births still remained fairly high. ఇలా సడన్గా జనాభా పెరగడానికి కారణం ఏంటంటే దానికి ప్రధాన కారణం మెరుగైన ఆహార వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే మరణాల రేటు తగ్గుతూ ఉండగా జననాల రేటు మాత్రం చాలా ఎక్కువగానే ఉండేది. అందువల్లే జనాభా ఉన్నట్టుండి అంతగా పెరిగిపోయింది. బర్త్స్ ఆర్ యూజువల్లీ మెజర్డ్ యూజింగ్ ద బర్త్ రేట్, దట్ ఈస్ నంబర్ ఆఫ్ లైవ్ బర్త్స్ పర్ 1000 పీపుల్. సాధారణంగా జననాలను మనము జనన రేటు ఉపయోగించి లెక్కిస్తాం. ఒక సంవత్సర కాలంలో ప్రతి 1000 మందికి జనాభాకి ఎంతమంది సజీవులైన పిల్లలు జన్మించారని తెలిపేదే జననాల రేటు. జననాల రేట్ అంటే ఒక సంవత్సరంలో 1000 మంది జనాభాలో ఎంతమంది సజీవంగా పిల్లలు జన్మించారు అన్నది. డెత్స్ ఆర్ యూజువల్లీ మెజర్డ్ యూజింగ్ ద డెత్ రేట్, దట్ ఈస్ ద నంబర్ ఆఫ్ డెత్స్ పర్ 1000 పీపుల్. అలాగే మరణాలను లెక్కించడానికి కూడా మరణాల రేటును ఉపయోగిస్తాం. అంటే మరణాల రేట్ అంటే ఒక 1000 మందిలో ఒక సంవత్సర కాలంలో ఎంతమంది మరణించారు అన్నది మరణాల రేటు. మైగ్రేషన్స్ ఈజ్ ద మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ అన్ ఏరియా. వలసలంటే ఒక ప్రాంతానికి వచ్చిన లేదా ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోయిన ప్రజలని మైగ్రేషన్ వలసలు అంటాం. బర్త్స్ అండ్ డెత్స్ ఆర్ ద న్యాచురల్ కాజెస్ ఆఫ్ పాపులేషన్ చేంజ్. సహజంగా మరణాలు జననాలు అనేవే జనాభా మార్పుకి సహజమైన కారణాలు. ద డిఫరెన్స్ బిట్వీన్ ద బర్త్ రేట్ అండ్ డెత్ రేట్ ఆఫ్ ఏ కంట్రీ ఈజ్ కాల్డ్ ద న్యాచురల్ గ్రోత్ రేట్. ఈ జననాల రేటు మరణాల రేటు మధ్య ఉన్న వ్యత్యాసమే అంటే దాని మధ్య ఉన్న తేడానే సహజ వృద్ధి రేటు అంటాం. ఒక జనాభాలో ఒక దేశం యొక్క సహజ వృద్ధి రేటు అంటే ఆ దేశం యొక్క జనన రేటుకి మరణ రేటుకి గల వ్యత్యాసం. The population increase in the world is mainly due to rapid increase in
న్యాచురల్ గ్రోత్ రేట్. ప్రపంచంలో జనాభా పెరగడానికి ముఖ్యమైన కారణం ఈ సహజ వృద్ధి రేట్లో ఎక్కువగా పెరుగుదల ఉండటమే. ఈ సహజ వృద్ధి రేట్ అనేది వేగంగా పెరగడం వల్లనే ప్రపంచ జనాభా ఎక్కువగా పెరిగింది. అంటే ఎక్కువగా జననాలు, మరణాలు వీటి వల్లనే జనాభా పెరుగుదల ఎక్కువైంది. మరణాలు తగ్గిపోయి జననాలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల జనాభా పెరిగింది, ప్రపంచ జనాభా. మైగ్రేషన్ ఈజ్ అనదర్ వే బై విచ్ పాపులేషన్ సైజ్ చేంజెస్. జనాభా పరిమాణంలో మార్పులకు వలసలు ఒక ప్రధాన కారణం. జనాభా పరిమాణం మారటంలో అంటే జనాభా ఒక చోట తగ్గడం, ఇంకో చోట పెరగడానికి ముఖ్యమైన కారణం ఇంకోటి వలసలు. పీపుల్ మే మూవ్ విత్ ఇన్ ఎ కంట్రీ ఆర్ బిట్వీన్ కంట్రీస్. ప్రజలు ఒక దేశంలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి లేదా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వలసపోతూ ఉంటారు. ఇమిగ్రెంట్స్ ఆర్ పీపుల్ హూ లీవ్ ఏ కంట్రీ. ఇమిగ్రెంట్స్ ఆర్ దోస్ హూ అరైవ్ ఇన్ ఎ కంట్రీ. ఎమిగ్రెంట్స్ అంటే ఒక దేశాన్ని వదిలేసి వెళ్ళే ప్రజలను వలసపోయేవారు ఎమిగ్రెంట్స్. ఒక దేశాన్ని వదిలివేయే వాళ్ళని ఎమిగ్రెంట్స్, వలసపోయేవారు అంటాం. అలాగే ఒక దేశంలోకి వచ్చే వాళ్ళని వలస వచ్చేవారు ఇమిగ్రెంట్స్ అంటాం. Countries like the United States of America and Australia have gained in numbers by in migration or immigration. ఆస్ట్రేలియా, అమెరికా లాంటి దేశాలకి ఇతర దేశాల నుండి వ్యక్తులు వలస రావడం వల్లనే ఆ దేశాల జనాభా పెరిగింది. అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో ఎక్కువ మంది ఆ దేశాలకు వలస రావడం వల్లనే ఆ దేశాల జనాభా పెరిగింది. అలాగే సూడాన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ కంట్రీ దట్ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ ఎ లాస్ ఇన్ పాపులేషన్ నంబర్స్ డ్యూ టు అవుట్ మైగ్రేషన్ ఆర్ ఎమిగ్రేషన్. అలాగే ఒక దేశం నుండి ప్రజలు బయటికి వెళ్ళడం కారణంగా ఆ దేశ జనాభా తగ్గింది. అదొక ఉదాహరణకు తీసుకుంటే సూడాన్ దేశం. సూడాన్ దేశం జనాభా ఎక్కువ మంది ఆ దేశాన్ని వదిలి వెళ్ళిపోవడం వల్ల జనాభా తగ్గిపోయింది. ద జనరల్ ట్రెండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మైగ్రేషన్స్ ఈజ్ ఫ్రమ్ ద లెస్ డెవలప్డ్ నేషన్స్ టు ద మోర్ డెవలప్డ్ నేషన్స్ ఇన్ సెర్చ్ ఆఫ్ బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. అంతర్జాతీయ వలసల యొక్క సాధారణ ధోరణిని పరిశీలించినప్పుడు తక్కువ అభివృద్ధి చెందిన దేశాల నుండి ఎక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు మెరుగైన ఉపాధి అవకాశాల కోసం ప్రజలు వలస వెళ్తున్నారు. మనము ప్రపంచవ్యాప్తంగా వలసల్ని పరిశీలిస్తే ఎక్కువగా ఎలా జరుగుతున్నాయంటే తక్కువగా డెవలప్ అయిన కంట్రీస్ నుండి ఎక్కువ డెవలప్ అయిన కంట్రీస్కి ప్రజలు వలస వెళ్తున్నారు. ఎందుకంటే అక్కడ ఎక్కువగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయి అని. విత్ ఇన్ కంట్రీస్ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ మే మూవ్ ఫ్రమ్ ద రూరల్ టు అర్బన్ ఏరియాస్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఫెసిలిటీస్. అలాగే దేశం లోపల ప్రజలు అధిక సంఖ్యలో ఉపాధి, విద్య, ఆరోగ్య సౌకర్యాల కోసము గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు తరలి వెళ్తూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకి వలసలు వెళ్తూ ఉంటారు. ప్యాటర్న్స్ ఆఫ్ పాపులేషన్ చేంజ్. జనాభా మార్పుకి సంబంధించిన నమూనాలు. రేట్స్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ వ్యారీ అక్రాస్ ద వరల్డ్. జనాభా పెరుగుదల రేట్లు ప్రపంచవ్యాప్తంగా మారుతూ ఉంటాయి. ఒకసారి మీరు 6.5 ఈ పిక్చర్ని ఒకసారి గమనించండి. Although the world's total population is rising rapidly, not all countries are experiencing this growth. ప్రపంచ జనాభా పెరుగుతూ ఉంది. ప్రపంచంలో మొత్తం జనాభా అయితే పెరుగుతూనే ఉంది. కానీ అన్ని దేశాల్లోనూ ఈ పెరుగుదల లేదు. అన్ని దేశాల్లో కూడా ఇలా పెరుగుదల అయితే లేదు. Some countries like Kenya
హ్యావ్ హై పాపులేషన్ గ్రోత్ రేట్స్. కొన్ని దేశాలు కెన్యా లాంటి కొన్ని దేశాల్లో జనాభా పెరుగుదల రేటు అధికంగా ఉంది. దే హ్యాడ్ బోత్ హై బర్త్ రేట్స్ అండ్ డెత్ రేట్స్. అలాంటి దేశాల్లో జననాల రేటు, మరణాల రేటు కూడా అధికంగానే ఉన్నాయి. నౌ విత్ ఇంప్రూవింగ్ హెల్త్ కేర్, డెత్ రేట్స్ హ్యావ్ ఫాలెన్ బట్ బర్త్ రేట్స్ స్టిల్ రిమైన్ హై, లీడింగ్ టు హై గ్రోత్ రేట్స్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆరోగ్య సదుపాయాలు, వైద్య సదుపాయాలు మెరుగవడం వలన, మంచి వైద్య సదుపాయాలు ఉండడం వలన అలాంటి దేశాల్లో మరణాల రేట్ అయితే తగ్గింది, కానీ జననాల రేటు మాత్రం ఎక్కువగానే ఉంది ఇప్పటికీ. అందువల్లే పెరుగుదల రేటు కూడా ఎక్కువగా ఉంది, జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉంది. ఇన్ అదర్ కంట్రీస్ లైక్ యునైటెడ్ కింగ్డమ్, పాపులేషన్ గ్రోత్ ఈస్ స్లోయింగ్ బికాస్ ఆఫ్ బోత్ లో డెత్ అండ్ లో బర్త్ రేట్స్. యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాల్లో మాత్రం జనాభా పెరుగుదల తగ్గుతూ వచ్చింది. దీనికి కారణము మరణ, జనన రేట్లు రెండు కూడా తక్కువగా ఉండటమే. పాపులేషన్ కాంపోజిషన్, జనాభా కూర్పు. హౌ క్రౌడెడ్ ఏ కంట్రీ ఈజ్ హ్యాస్ లిటిల్ టు డూ విత్ ఇట్స్ లెవెల్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఒక దేశంలో జనాభా ఎక్కువగా ఉండటానికి ఆ దేశ అభివృద్ధి స్థాయికి సంబంధం లేదు. ఒక దేశంలో జనాభా సాంద్రత ఎక్కువగా ఉందంటే అది దాని అభివృద్ధి ఎంత ఉంది అన్న దానికి సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, బోత్ బంగ్లాదేశ్ అండ్ జపాన్ ఆర్ వెరీ డెన్స్లీ పాపులేటెడ్, బట్ జపాన్ ఈజ్ ఫార్ మోర్ ఎకనామికలీ డెవలప్డ్ దాన్ బంగ్లాదేశ్. ఇప్పుడు ఉదాహరణకి బంగ్లాదేశ్, జపాన్ ఈ రెండు దేశాలు తీసుకుంటే ఈ రెండిట్లోనూ అధిక జనసాంద్రత ఉన్నది. అయినప్పటికీ బంగ్లాదేశ్ కంటే జపాను ఆర్థికంగా చాలా బాగా అభివృద్ధి చెందిన దేశం, కానీ బంగ్లాదేశ్ అంతగా అభివృద్ధి చెందలేదు. కానీ రెండిట్లోనూ జనసాంద్రత ఎక్కువగానే ఉంది. కాబట్టి మనము ఆర్థిక పరిస్థితులు జనాభా ఎక్కువగా ఉండటానికి కారణంగా మనం చెప్పలేం. టు అండర్స్టాండ్ ద రోల్ ఆఫ్ పీపుల్ యాజ్ ఎ రిసోర్స్, వీ నీడ్ టు నో మోర్ అబౌట్ దేర్ క్వాలిటీస్. ఒక వనరుగా ప్రజల పాత్రను అర్థం చేసుకోవడానికి వారి గుణగణాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు ప్రజలు వనరుగా ఉపయోగపడాలంటే వారికి ఉన్న నైపుణ్యాలు మనం ఏంటో తెలుసుకోవాలి, గుణగణాలు, వారి నైపుణ్యాలు తెలుసుకోవాలి. పీపుల్ వ్యారీ గ్రేట్లీ ఇన్ దేర్ ఏజ్, సెక్స్, లిటరసీ లెవెల్, హెల్త్ కండిషన్, ఆక్యుపేషన్ అండ్ ఇన్కమ్ లెవెల్. ప్రజలు వయస్సు, లింగం, అక్షరాస్యత స్థాయి, ఆరోగ్య పరిస్థితి, వృత్తి, ఆదాయ స్థాయిలలో అనేక తేడాలు ఉంటాయి. అందరూ ఒకేలాగా సంపాదించరు, అందరూ ఒకే రకంగా ఆరోగ్యంగా ఉండరు, అందరి వయసు ఒకటే ఉండదు, అందరూ మగవారు అందరూ ఆడవారు అయి ఉండరు కదా, అందరూ బాగా చదువుకున్న వాళ్ళు అయి ఉండరు, అందరూ ఒకే వృత్తి చేస్తూ ఉండరు. ఇలా వీటన్నిటివి మనం ప్రజల యొక్క స్థాయిల్ని మారుస్తూ ఉంటాయి. It is essential to understand these characteristics of the people. ప్రజలలో గల ఈ లక్షణాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పాపులేషన్ కాంపోజిషన్ refers to the structure of population. జనాభా కూర్పు అనేది ఒక దేశ జనాభా నిర్మాణాన్ని సూచిస్తుంది. ఒక దేశం యొక్క జనాభా ఎలా కూర్పు చెందింది అన్నది జనాభా కూర్పు తెలియజేస్తుంది. The composition of population helps us to know how many are males or females, which age group they belong to, how educated they are, and what type of occupations they are employed in, what are their income levels and health conditions are. జనాభా కూర్పు అనేది ఎంతమంది పురుషులు లేదా ఎంతమంది మహిళలు ఉన్నారు, వారు
వారు ఏ వయస్సు లేదా ఏ వర్గానికి చెందినవారు, వారు ఎంతవరకు చదువుకున్నారు, ఏ రకమైన వృత్తుల్లో ఉన్నవారు పనిచేస్తున్నారు, వారి ఆదాయ స్థాయిలేంటి, వారి ఆర్థిక పరిస్థితులేంటి, ఆరోగ్య పరిస్థితులేంటి అంటే అంశాలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. An interesting way of studying the population composition of a country is by looking at the population pyramid, also called age sex pyramid. జనాభా పిరమిడ్ నిర్మాణాన్ని పరిశీలించడం ద్వారా దేశం యొక్క జనాభా కూర్పును అధ్యయనం చేయడం ఒక ఆసక్తికరమైన అంశం. దీన్ని మనము వయస్సు లింగ పిరమిడ్ అని కూడా పిలుస్తాం. ఇక్కడ ఉంది చూడండి, ఒక పిరమిడ్ ఆకారంలో చిత్రం 6.6 చూసారు కదా. ఇక్కడ పిరమిడ్ ఆకారంలో ఒకవైపు పురుషుల సంఖ్య, ఒకవైపు స్త్రీల సంఖ్య, అలాగే వారి వారి వయస్సులను బట్టి వారి వారి జనాభాను మనం ఇక్కడ సూచించాం. ద టోటల్ పాపులేషన్ డివైడెడ్ ఇంటూ వేరియస్ ఏజ్ గ్రూప్స్, ఫర్ ఎగ్జాంపుల్ 5 to 9 years, 10 to 14 years ఎక్సెట్రా. మొత్తం జనాభాను మనం వివిధ వయస్సుల సమూహాలుగా విభజించబడింది. ఉదాహరణకు 5 నుంచి 9 సంవత్సరాల వరకు వాళ్ళు, 10 నుంచి 14 సంవత్సరాల వరకు వాళ్ళు అని. ఇక్కడ చూడండి, మొదటిదేమో 0 నుంచి 4 సంవత్సరాలు, అంటే మళ్ళీ నెక్స్ట్ 5 నుంచి 9 సంవత్సరాలు. ఈ విధంగా వాళ్ళ వయస్సుని మనం విభజించి అందులో ఉన్న పురుషుల సంఖ్య, ఆ వయసులో ఉన్న స్త్రీల సంఖ్య, ఈ విధంగా మనము పిరమిడ్ ఏర్పాటు చేసాం. ద పర్సెంటేజ్ ఆఫ్ ద పాపులేషన్ సబ్డివైడెడ్ ఇంటూ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇన్ ఈచ్ ఆఫ్ దోస్ గ్రూప్స్. అలాగే ఇప్పుడు మనము ఈ గ్రూపులు చేసాం కదా వయస్సుల వారీగా, ఆ వయస్సుల వారీగా చేసిన గ్రూపుల్లో కూడా పురుషులు స్త్రీలని మళ్ళీ 2 భాగాలుగా చేసాం. The shape of the population pyramid tells the story of the people living in that particular country. జనాభా పిరమిడ్ నిర్మాణం ఒక దేశంలో నివసిస్తున్న ప్రజల వివరాలను చెబుతుంది. అంటే ఆ దేశంలో ఏ ఏజ్ గ్రూప్లో జనాభా ఎక్కువ మంది ఉన్నారు, అలాగే ఏ ఏజ్ గ్రూప్లో పురుషులు ఎక్కువ ఉన్నారు, ఏ ఏజ్ గ్రూప్లో స్త్రీలు ఎక్కువ ఉన్నారు, ఇలాగ ఆ జనాభా పిరమిడ్ అనేది మనకి తెలుపుతుంది. The numbers of children are shown at the bottom and reflect the level of births. మనకి పిల్లల సంఖ్య, బాలల సంఖ్య అంటే 15 ఏళ్ల లోపు వాళ్ళు అడుగున చూపబడింది. ఇది జననాన స్థాయిని ప్రతిబింబిస్తుంది. ఈ పిరమిడ్లు మనకి కింది స్థాయిలో తక్కువ వయసు వాళ్ళని సూచిస్తున్నాం. ఇది మనకి జననాల స్థాయిని కూడా తెలుపుతుంది. అలాగే ద సైజ్ ఆఫ్ ద టాప్ షోస్ ద నంబర్ ఆఫ్ ఏజ్డ్ పీపుల్ అబోవ్ 65 years అండ్ రిఫ్లెక్ట్స్ ద నంబర్ ఆఫ్ డెత్స్. అలాగే మనకి ఈ పిరమిడ్లో పైన ఉన్న భాగాలు అంటే 65 ఏళ్ళు పైబడిన వాళ్ళ గ్రూపులు మనకి మరణాల సంఖ్యను, వృద్ధుల సంఖ్యను చూపుతుంది. ద population pyramid also tells us how many dependents there are in a country. జనాభా పిరమిడ్ ఒక దేశంలో ఎంతమంది ఆధారితులు, ఒకరి మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారన్నది కూడా తెలుపుతుంది. ఇప్పుడు మనకి ఎక్కువ వయసున్న వృద్ధులు కానీ, తక్కువ వయసున్న పిల్లలు కానీ వాళ్ళు సొంతంగా జీవించలేరు కదా, వాళ్ళు ఎవరో ఒకరి మీద ఆధారపడి జీవించాలి. ఇలాగ మనకి ఆధారితులు ఎక్కువ మంది ఏ దేశంలో ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అన్నది కూడా తెలుపుతుంది పిరమిడ్. దేర్ ఆర్ 2 groups ఆఫ్ డిపెండెంట్స్, యంగ్ డిపెండెంట్స్ ఏజ్డ్ బిలో 15 years అండ్ ఎల్డర్లీ డిపెండెంట్స్ ఏజ్డ్ ఓవర్ 65 years. ఇక్కడ 2 రకాల గ్రూపులు ఉన్నాయి డిపెండెంట్స్ అన్నప్పుడు. ఒకటేమో బాలలు, 15 ఏళ్ల లోపు పిల్లలు. ఇంకొకరు ముసలివారు, వృద్ధులు, వాళ్ళు 65 ఏళ్ళు పైబడిన వాళ్ళు వృద్ధులు. ఈ 2 రకాల డిపెండెంట్స్, ఆధారితులు మనకి గ్రూపుల్లో చూపించవచ్చు. దోస్ ఆఫ్ ద వర్కింగ్ ఏజ్ ఆర్ ఎకనామికలీ యాక్టివ్. ఈ పైనున్న కిందున్న 2 గ్రూపులు కాకుండా మధ్యలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు పని చేయగలిగే వయసులో ఉన్నవాళ్ళు,
కాబట్టి వీళ్ళని మనము మన దేశానికి ఆర్థికంగా చురుగ్గా పని చేయగల వాళ్ళగా మనం కన్సిడర్ చేయొచ్చు. ద పాపులేషన్ పిరమిడ్ ఆఫ్ ఎ కంట్రీ ఇన్ విచ్ బర్త్ అండ్ డెత్ రేట్స్ ఆర్ బోత్ ఆర్ హై ఈజ్ బ్రాడ్ ఎట్ ద బేస్ అండ్ ర్యాపిడ్లీ నారోస్ టువర్డ్స్ ద టాప్. మనకి జనన మరణ రేట్లు ఎక్కువగా ఉన్న దేశంలో జనాభా పిరమిడ్ నిర్మాణం ప్రారంభంలో అంటే కిందన బేస్ విశాలంగా ఉంటుంది. జననాల రేట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కిందన విశాలంగా ఉంటుంది. అలాగే మరణాల రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి పైన భాగం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మరణాల రేట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. This is because although many children are born, a large percentage of them die in their infancy. Relatively few become adults and there are very few old age people. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఆ గ్రాఫ్లో ఆ విధంగా చూపించడానికి కారణం పిల్లలు ఎక్కువగా జన్మించినప్పటికీ వారిలో ఎక్కువ శాతం బాల్యంలో మరణిస్తున్నందువల్ల, ఎక్కువ మంది చిన్న వయసులోనే చనిపోవడం వల్ల, అలాగే వయోజనులు తక్కువగా మాత్రమే ఉండటం వల్ల, అందువల్లనే మనకి ఈ గ్రాఫ్ పిరమిడ్ అనేది కింద ఎక్కువగా పైకి వెళ్ళేసరికి చాలా చిన్నగా అయిపోతుంది. తక్కువ మంది మాత్రమే వృద్ధాప్యం వరకు జీవించి ఉండగలుగుతున్నారు. దిస్ సిచ్యుయేషన్ ఈజ్ typified by the pyramid shown for కెన్యా. మనకు ఈ పరిస్థితి ఎలా ఉంటుందనేది కెన్యా దేశానికి సంబంధించిన పిరమిడ్ని చూస్తే మనకి తెలుస్తుంది. ఇక్కడ కెన్యా దేశ పిరమిడ్ 6.7 ఉంది చూడండి. ఇక్కడ మనకి జననాల రేట్ ఎక్కువగానే ఉంది, అంటే బాలలు ఎక్కువగానే ఉన్నారు కింద. కానీ వృద్ధులు వచ్చేసరికి చాలా తక్కువ ఉన్నారు. ఎందుకంటే పుట్టిన వాళ్ళు ఎక్కువ మంది, మరణాల రేటు ఎక్కువగా ఉంది, జననాల రేటు కూడా ఎక్కువగా ఉంది. అందుకే ఇలా ఉంది. ఇన్ కంట్రీస్ వేర్ డెత్ రేట్స్ ఎస్పెషల్లీ అమాంగ్స్ట్ ద వెరీ యంగ్ ఆర్ డిక్రీజింగ్, ద పిరమిడ్ ఈస్ బ్రాడ్ ఇన్ ద యంగర్ ఏజ్ గ్రూప్స్ బికాజ్ మోర్ ఇన్ఫాంట్స్ సర్వైవ్ టు అడల్ట్హుడ్. మరణాల రేటు ముఖ్యంగా చిన్నపిల్లల్లో మరణాల రేటు తగ్గుతూ ఉన్న దేశాల్లో జనాభా పిరమిడ్ తక్కువ వయస్సు గల గ్రూపుల వద్ద వెడల్పు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది శిశువులు యుక్త వయసు వరకు జీవించి ఉంటారు. చాలామంది పిల్లలు చనిపోకుండా బతికి ఉండి యుక్త వయసు వచ్చే వరకు కూడా బతికే ఉంటారు. సచ్ పాపులేషన్స్ కంటైన్ దిస్ కెన్ బి సీన్ ఇన్ ద పిరమిడ్ ఫర్ ఇండియా. మనకి 6.8 ఫిగర్లో ఇచ్చిన భారతదేశ జనాభా పిరమిడ్లో మనకి ఇది క్లియర్గా అర్థమవుతుంది. కింద జననాల రేట్ ఎక్కువగానే ఉంది, అలాగే యుక్త వయసులో ఉన్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. దీన్ని బట్టి మనము ఎక్కువ మంది యుక్త వయసు వరకు కూడా జీవించగలుగుతున్నారు. Such populations contain a relatively large number of young people, and which means a strong and expanding labor force. ఇటువంటి జనాభాలో యువత పెద్ద సంఖ్యలో ఉన్నారు. అంటే పుట్టిన వాళ్ళు ఎక్కువ మంది యుక్త వయసు వరకు జీవించి ఉంటున్నారు. అలా ఉంటున్నారంటే అలాంటి దేశాల్లో యుక్త వయసులో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు కదా. అలా యుక్త వయసులో ఎక్కువ మంది ఉన్నారంటే పని చేయగలిగే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అని. ఇలా విస్తరిస్తున్న బలమైన శ్రామిక శక్తికి నిదర్శనం మన భారతదేశం. మన భారతదేశంలో యుక్త వయసులో ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టే మన భారతదేశ జనాభాలో శ్రామిక శక్తి, పని చేయగలిగే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇన్ కంట్రీస్ లైక్ జపాన్, లో బర్త్ రేట్స్ మేక్ ద పిరమిడ్ నారో ఎట్ ద బేస్. జపాన్ లాంటి దేశాల్లో పిరమిడ్ ప్రారంభాన్ని, బేస్ను తక్కువ జనన రేటు సన్నగా ఉంచుతుంది. ఇక్కడ చూడండి ఫిగర్ 6.9లో జనాభా యొక్క పెరుగుదలలో జపాన్కి ఈ జనాభా పిరమిడ్లో జననాల రేటు చాలా తక్కువ ఉంది. అందుకే కిందన ఉన్న బేస్లో ఉన్న ఇవి మాత్రం చాలా చిన్నగా ఉన్నాయి.
డిక్రీజ్డ్ డెత్ రేట్స్ అలో నంబర్ ఆఫ్ పీపుల్ టు రీచ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. అక్కడ మరణాల రేటు తగ్గినందువల్ల ఎక్కువ మంది ప్రజలు వృద్ధాప్య వయసుకు చేరేలా చేస్తుంది. జననాల రేటు తగ్గింది. మరణాల రేటు కూడా తక్కువుంది. ఎక్కువ మంది పుట్టిన వాళ్ళు యుక్త వయసు వరకు రాగలుగుతున్నారు. తర్వాత వృద్ధులు కూడా అవుతున్నారు. ఇలాగ రావడం వల్ల ఏమవుతుంది? స్కిల్డ్, స్ప్రింటెడ్ అండ్ హోప్‌ఫుల్ యంగ్ పీపుల్ ఎండోవ్డ్ విత్ ఎ పాజిటివ్ అవుట్‌లుక్ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎనీ నేషన్. ఏ దేశానికైనా సరే సానుకూల దృక్పథం ఉండి, నైపుణ్యం ఉండి, పట్టుదల, ఉత్సాహం కలిగిన యువత ఏ దేశ భవిష్యత్తుకైనా ముఖ్యమైన వారు. ఏ దేశానికైనా సరే ఆ దేశంలో నైపుణ్యము, పట్టుదల, ఉత్సాహము, సానుకూల దృక్పథం, పాజిటివ్ థింకింగ్ ఇలా ఉన్న యువత ఉంటే ఆ దేశానికి చాలా మంచిది. ఆ దేశం చాలా అభివృద్ధి చెందుతుంది కదా! We in India are fortunate to have such resource. మన భారతదేశంలో అటువంటి వనరు ఉండటం మన అదృష్టంగా చెప్పొచ్చు. మన భారతదేశంలో ఎక్కువ మంది యువత ఉన్నారు. చూసారు కదా ఇక్కడ ఈ పిరమిడ్. జననాల రేట్ ఎక్కువగానే ఉంది. మరణాల రేటు తక్కువ ఉండడం వల్ల యుక్త వయసులో వారు ఎక్కువగానే ఉన్నారు. మనకి యువత అనేది శ్రమించగల యువత చాలా ఎక్కువగానే ఉంది. పని చేయగల యువత ఎక్కువగా ఉంది. కాబట్టి మన దేశంలో మనము ఎన్నో రకాల పనులు చేసి మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. అదే జపాన్ చూడండి. జననాల రేట్ ఏమో తక్కువ ఉంది. మరణాల రేటు కూడా తక్కువ ఉంది. పుట్టేవాళ్ళు తక్కువే, మరణించే వాళ్ళు కూడా తక్కువే. దీనివల్ల వృద్ధులుగా ఉన్న వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ముసలి వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. పని చేయగలిగే వయసులో వాళ్ళు తక్కువ అవుతున్నారు. ఇలా ఉంటే ఆ దేశానికి ఇబ్బంది. ఆ దేశంలో ఎక్కువ మంది పని చేయలేరు. మిగతా వాళ్ళ మీద ఆధారపడే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఇలా ఉంటే ఆ దేశానికి అభివృద్ధికి ఇబ్బంది. కానీ మన భారతదేశం అలా కాదు. మన దేశంలో యువత ఎక్కువ ఉంది. అది మన అదృష్టం. దే మస్ట్ బి ఎడ్యుకేటెడ్ అండ్ ప్రొవైడెడ్ స్కిల్స్ అండ్ ఆపర్చునిటీస్ టు బికమ్ ఏబుల్ అండ్ ప్రొడక్టివ్. మన దేశంలో ఉన్న ఈ యువతని మనం అభివృద్ధిలోకి తీసుకురావాలంటే వారికి ఖచ్చితంగా విద్య, నైపుణ్యాలు అలాగే అవకాశాలని అందించాలి. వారికి విద్యని, నైపుణ్యాల్ని నేర్పించాలి. వారు ఎదగడానికి అవకాశాలు మనం ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు ఉత్పత్తిదారులుగా మారి సమర్థంగా మన దేశాన్ని అభివృద్ధి చెందించగలరు. ఇప్పుడు అర్థమైంది కదా ఈ చాప్టర్ మొత్తం. కావాలంటే ఈ వీడియో మళ్ళీ ఒకసారి చూడండి. సరేనా? ఇది చూసిన తర్వాత ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చేసి ఇక్కడ ఇచ్చిన కృత్యాన్ని చెయ్యండి. సరేనా?